హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ అలిగేటర్ క్లిప్స్ చేయబోతున్నామండి. సో డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ చేయబోతున్నాను. అది ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అలిగేటర్ క్లిప్ తీసుకుని గ్లూ స్టిక్ చేసుకున్నానండి. అండ్ దీనికి నేను హార్ట్ షేప్ కుందన్స్ తీసుకున్నాను. బ్లూ కలర్ హార్ట్ షేప్ కుందన్స్ తీసుకున్నాను అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో స్టిక్ చేసుకుంటున్నాను. అండ్ బోత్ సైడ్స్ గ్యాప్స్ ఏదైతే వచ్చాయో అక్కడ నేను పర్ల్ చైన్ స్టిక్ చేస్తున్నాను. అందులో ఒక పర్ల్ వచ్చేలాగా కట్ చేసుకుని అది స్టిక్ చేసుకుంటున్నాను. అలా ఓవరాల్ అలిగేటర్ క్లిప్కి ఇలా హార్ట్ షేప్ కుందన్స్ అండ్ పర్ల్ స్టిక్ చేసుకుంటున్నాను. అండ్ సెంటర్లో ఏదైతే గ్యాప్ వచ్చింది అది నేను జర్కన్ స్టోన్ స్టిక్ చేసుకున్నాను. సో ఫస్ట్ డిజైన్ ఇలా కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు సెకండ్ డిజైన్ వచ్చేసి సో దీంట్లో డబుల్ కలర్ తీసుకున్నాను, ట్రయాంగిల్ షేప్ కుందన్స్. సో ఫస్ట్ మనం ఎప్పుడైనా డిజైన్ బట్టి మనం గ్లూ స్టిక్ చేసుకోవాలండి. ఓవరాల్ డిజైన్ ఒకే ప్యాటర్న్ అయితే ఒకేసారి గ్లూ స్టిక్ చేసుకోవాలి. లేదు ఒక ఎండింగ్ పాయింట్లో ఒక డిజైన్, ఓవరాల్ ఒక డిజైన్ అన్నప్పుడు పార్ట్కి మనం గ్లూ స్టిక్ చేసుకోవాలి, ఎందుకంటే డ్రై అవ్వకుండా ఉంటుంది. సో ఇలా ట్రయాంగిల్ షేప్ కుందన్స్ ఫ్లవర్ షేప్లో స్టిక్ చేసుకున్నాను అండ్ సెంటర్లో జర్కన్ స్టోన్ స్టిక్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఆపోజిట్ కలర్ అంటే గ్రీన్ ఉన్న ప్లేస్లో పర్పుల్ ఉన్న ప్లేస్లో గ్రీన్, అలా ఆపోజిట్ డైరెక్షన్లో స్టిక్ చేసుకుంటున్నాను. అండ్ దానికి గ్యాప్ వచ్చింది కదా సెంటర్లో, ఆ గ్యాప్లో వచ్చేసి డైమండ్ షేప్ కుందన్ స్టిక్ చేసుకుంటున్నాను, గోల్డ్ కలర్. సో ఇది కంప్లీట్ చేసుకున్నాను. థర్డ్ డిజైన్ వచ్చేసి సింపుల్గా స్క్వేర్ షేప్ కుందన్ బిగ్ సైజ్లో అండ్ పర్ల్ చైన్లో 3 పర్ల్స్ వచ్చేలాగా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఈ డిజైన్ వచ్చేసి కొంచెం క్విక్గా అయిపోయే డిజైన్. ఫస్ట్ పర్ల్ చైన్ స్టిక్ చేసుకుంటున్నాను అండ్ స్క్వేర్ కుందన్, తర్వాత పర్ల్ చైన్, అలా ఆల్టర్నేట్గా పర్ల్ చైన్ అండ్ స్క్వేర్ కుందన్ స్టిక్ చేసుకుంటున్నాను. సో ఇలా స్టిక్ చేసుకుని ఫినిష్ చేసుకున్నాను. సో ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ డిజైన్ వచ్చేసి మూన్ షేప్ కుందన్స్ అండ్ రౌండ్ కుందన్ యూస్ చేసి చేయబోతున్నాను. ఇది వచ్చేసి మన ఫ్యాన్ షేప్ అని అనుకోవచ్చు, లేదా రోజ్ బడ్ ఉంటుంది కదా ఆ షేప్ అనుకోవచ్చు. సో దీనికి ఓవరాల్ గ్లూ స్టిక్ చేసేసుకున్నానండి. అండ్ మూన్ షేప్ని అడ్జస్ట్ చేస్తూ ఫ్యాన్ షేప్లో వచ్చేలాగా ఫస్ట్ స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ అడ్జస్ట్ చేస్తూ స్టిక్ చేయడం మెయిన్ అన్నమాట. అండ్ ఇప్పుడు సెంటర్లో గ్యాప్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్ ఆపోజిట్ కలర్లో నేను కుందన్ స్టిక్ చేసుకుంటున్నాను. మనం సెల్ఫ్ కలర్ ఆర్ వైట్ కూడా తీసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.